రైతాంగానికి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ. ఎరువుల అమ్మకం ప్యాక్స్కు గుదిబండలా మారనుందా? రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాయింట్ వరకు ఉచిత రవాణాతో ఇంతవరకు అందుబాటులో ఉంచింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 8న 391 జీవో తీసుకువచ్చి ఇంతవరకు ఇస్తున్న ఉచిత రవాణా సౌకర్యాలు తీసివేసింది. ఈ చర్య వలన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మార్కెట్ నుండి ఎరువుల రవాణా ఖర్చులు భరించలేని స్థితిలో ఉండటం వలన సంఘాలు ఎరువులను తీసుకురావాలి అని పరిస్థితి వస్తుంది. ఒక్కో లారీ ఎరువులు తీసుకురావడానికి కనీసంగా 2 లక్షలు ప్రాథమిక సంఘం నష్టపోవాల్సి వస్తుంది అని ఆవేదన చెందుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక స్వయం సమృద్ధిని పరపతేతర వ్యాపారం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు సూచిస్తుంది. అందుకు ప్రాథమిక సంఘాలు గోదాముల నిర్మాణం చేస్తున్నాయి, ఎరువులు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ రవాణా ఛార్జీలు ఎత్తివేయడం వలన ప్రాథమిక సంఘాలు ఎరువుల వ్యాపారం చేయడం లాభదాయకంగా ఉండదు. ఈ ఎరువులను అదనంగా రవాణా ఛార్జీలు కలిపి అమ్మటానికి ప్రభుత్వం ఒప్పుకోదు. నష్టాలతోనే వ్యాపారం చేయలేరు. కాబట్టి అనివార్యంగా ఎరువుల వ్యాపారంను వదులుకోవలసిన పరిస్థితి వస్తుంది. రైతాంగం కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో వలన ప్యాక్స్కు నష్టదాయకం, రైతులకు నష్టదాయకం కావున ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. జీవోను ఉపసంహరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రైతులు కోరుతున్నారు. నమస్కారం.